నా పేరు అనన్య పుల్సాని. నేను స్టోరీస్ ఆన్ వీల్స్ అని మొబైల్ లైబ్రరీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ మొబైల్ లైబ్రరీ ప్రాజెక్ట్ నేను మా అమ్మ ఊర్లోకి వెళ్ళినప్పుడు, మమ్మీ ఓల్డ్ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ కొదురుపాకలో అక్కడ ఒక లైబ్రరీని విజిట్ చేస్తే ఆ లైబ్రరీలో బుక్స్ ఎక్కువ లేవు. సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పటి నుంచి ఒక 1000 కంటే కొంచెం ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసి, ఒక అంబులెన్స్ ని డిజైన్ చేసి, పెయింట్ చేసి, స్టిక్కరింగ్ చేపించి, ఈ ర్యాక్స్ ని డిజైన్ చేపించి స్టార్ట్ చేశాను. ఫెబ్లో కొదురుపాక హై స్కూల్లో స్టార్ట్ చేశాము. జూన్ వచ్చినాక ఇప్పటి నుంచి వేరే ఇంకా ఎక్కువ స్కూల్స్ లో పెడదామని ఆలోచిస్తున్నాము. ఇప్పుడైతే ఇంకా బుక్స్ కలెక్ట్ చేయాలని వేరే వేరే కమ్యూనిటీస్ లో బుక్ డొనేషన్ డ్రైవ్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బుక్స్ కలెక్ట్ చేస్తున్నాము. పిల్లలు ఎంజాయ్ చేసేవి, చదువుకునేవి అవి కలెక్ట్ చేస్తున్నాము. ఎడ్యుకేషనల్ బుక్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. అలాని టెక్స్ట్ బుక్స్ కాదు, ఫ్యాక్ట్స్ బుక్స్ లేకపోతే ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎడ్యుకేషనల్ బుక్స్ కలెక్ట్ చేస్తాం. సో బుక్స్ తప్ప స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది ఈ వ్యాన్ లో. సో వేరే చాలా స్కూల్స్ దగ్గర స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లేదని మేము స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసాం. క్రికెట్ బ్యాట్స్, బ్యాడ్మింటన్, షటిల్, వాలీబాల్స్, టెనికాయిడ్ రింగ్స్ అవన్నీ ప్రొవైడ్ చేసాము. ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ల్యాప్టాప్స్ ఇచ్చాము, ట్యాబ్స్ ఇచ్చాము, అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటే వైఫై ఇచ్చాము వాళ్ళకి, వాళ్ళు చదువుకోవడం. నేను చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇప్పుడే 12th స్టాండర్డ్కి వచ్చాను. క్రౌడ్ ఫండింగ్ చేసాము. సో క్రౌడ్ ఫండింగ్ అంటే మిలాప్ అని ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్ ఒక లింక్ వాళ్ళతోని క్రౌడ్ ఫండింగ్ చేస్తే చాలా మంది డోనర్స్ వచ్చి డొనేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంబులెన్సెస్ ని యూజువలీ డిస్కార్డ్ చేస్తారు. సో మా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ ని అడిగితే హీ హెల్ప్ us అవుట్ విత్ ద అంబులెన్స్. ఐ డిజైన్ హైదరాబాద్ లో కాదు, రూరల్ విలేజెస్ లో అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో బోయిన్పల్లి మండల్లో ఇంకా స్కూల్స్ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను. ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ ఎప్పుడైనా డొనేట్ చేయాలనుకుంటే దే కెన్ కాంటాక్ట్ మాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అక్కడ కాంటాక్ట్ ఇస్తే మేము రీచ్ అవుట్ చేసి బుక్స్ తీసుకుంటాము. నా పేరు లలిత అండి. అనన్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చిన్నప్పటి నుంచి తనతో పాటు తనకున్న ప్రివిలేజెస్ ఇంకా అందరికీ దొరికితే బాగుందని కూడా చూసే పాప. అలాంటి పిల్లలు పెద్దవుతున్న కొద్దికి దే కెన్ షో ద డిఫరెన్స్ అన్నది దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఐ థింక్ 9th నుంచి మాట్లాడేది. 10th నుంచి తను ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడింది. ప్రతి ఊరు వెళ్ళి ఆ స్కూల్లో వాళ్ళకి ఏం కావాలి అని చూడటం, ఆ బుక్స్ గ్యాదర్ చేయటం చాలా ఇన్స్పైరింగ్ అండి. వాళ్ళ పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇచ్చినా పిల్లలకి అది రాంది ఇంతవరకు రాదు. స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఫొటోస్ అన్ని ఇన్స్టాలో పెడుతుంది. అవన్నీ చూసినప్పుడు చాలా వి ఫీల్ సో గుడ్ సీయింగ్ దోస్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా చేయాలి, ఇంకా బాగుండాలని మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అనుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా